నమస్తే. గ్రేట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేను కిషోర్. ఈరోజు మనం ముల్బాగుల్ దగ్గర ఉన్న తిప్పదొడ్డి గ్రామానికి చెందిన శ్రీ అశ్వత్ నారాయణ గారితో ముఖాముఖి కార్యక్రమానికి వారి స్వగ్రామానికి వచ్చాం. వారి గురించి చెప్పాలంటే అనేక వ్యాపార సంస్థల ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ, అలాగే విద్యా సంస్థల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, పలు ధార్మిక కార్యక్రమాల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొంటూ వారి స్వగ్రామంలో ఎన్నో ధార్మిక కార్యక్రమాలు విశేషంగా చేయిస్తూ, ముఖ్యంగా శ్రీరామనవమి, కార్తీక మాసంలో కార్తీక దీపారాధన, లక్ష దీపారాధన ఇలాంటి ధర్మం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఎంతో అంగరంగ వైభవంగా అనేక ధార్మిక కార్యక్రమాలు జరిపిస్తూ పలు సేవా కార్యక్రమాల్లో ప్రతినిత్యం ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజలందరి చేత మన్ననలు అందుకుంటున్న శ్రీ అశ్వత్ నారాయణ గారి ముఖాముఖి కార్యక్రమం కోసం మనం యాదృచ్ఛికంగా మనం కూడా కార్తీక మాసంలోనే రావడం జరిగింది. వారి గురించి మరిన్ని విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో మేము మీ గురించి చాలా విన్నాము. చాలా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, అనేక సమాజ సేవ కార్యక్రమాలు చేస్తున్నారు అనేసి విని చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడము. మీ గురించి ముందుగా మా ప్రేక్షకులకి మీ పరిచయం ఒకసారి. సో నా పేరు అశ్వత్ నారాయణ అని. నేది మూలత మా తిప్పతొడ్డి గ్రామం. నేను ఇక్కడే మా తాత ముత్తాల కరుకునికి ఇక్కడే ముల్బాల్ తాలూకు కోలార్ డిస్టిక్, ఇది బైరుకూరు హోబ్లీ, తిప్పతొడ్డి గ్రామము. అవి మా పూర్వీకులంతా ఇక్కడ మా బ్రాహ్మణ కులము. ఇక్కడే పూజలు పురస్కారాలు చేసుకుని వస్తూ ఉంటారు. మా తాతగారు జమీందారులు ఇక్కడే మొదట ఉన్నారు. ఇక్కడ మా విశేషం ఏమిటంటే ఇక్కడ శ్రీరామనవమి మాకి ఒక 600 ఇయర్స్ బ్యాక్ మాకు ఒక ఇది భద్రాచల రామచంద్ర స్వామి విగ్రహం దొరికింది ఒకటి. మా అవ్వకి తాతలకి వరకు కల్లా వచ్చి నేను ఇట్లా జాగాలో ఉన్నాను. ఎత్తి మీరు పట్టి దీన్ని శ్రీరామనవమి అప్పుడు పట్టాభిషేకం కూర్చొని మాకి పూజ జరిపించాలని అని చెప్పి అప్పటి ఇంకా సతతంగా నడుచుకుని వస్తూనే ఉంది. అప్పుడేమో పూర్వీకులు మీకు తెలుసు, వాళ్ళని ఇంకా అయినంత చేసుకుని వస్తూ ఉంటారు. తర్వాత మా తాతగారు అయినాక మా నాన్న దాన్ని, మా అమ్మ నాన్న వాళ్ళు చేయించుకొచ్చింది. వాళ్ళకి మా అన్న సుబ్రహ్మణ్యం అని వాళ్ళతో చనిపోయారు. అతను అయిన తర్వాత నేను దాన్ని కంటిన్యూ చేసుకుని ఇదవుతున్నాము. అదేవిధంగా ఈ కాశీ విశ్వనాథ దేవస్థానం పురాతన దేవాలయం, ఇక్కడ చాలా ప్రసిద్ధమైన దేవస్థానము. అక్కడ కూడా అంతే పూజా కార్యక్రమాలు నడిపించుకుంటూనే వస్తూ ఉన్నాము. ఇక్కడ విశేషత కార్తీక మాసం కొనేవారు మేము ముందు అప్పదంతా రుద్రాభిషేకము, రుద్రవం, సాయంకాలము దీపారాధన, మన చుట్టుముట్లో చాలా భక్తాదులు వస్తారు. ఇక్కడ వచ్చిన వాళ్ళకందరికీ ఇక్కడ ప్రసాద వినియోగం ఉంటుంది. ఇంకా 1,00,000 దీపోత్సవాలు ఇట్లే ఒక సతతంగా 15 ఏళ్ళు ఇంకా రన్ చేసుకు వస్తున్నాను. దానికి ముందేమో సింపుల్గా చేస్తూ ఉంటుంది, ఒక మేలు దీపం మీద వెళ్ళిపోతూ ఉంటుంది. నాకేమో చేయాలనిపించింది. అంత 1,00,000 దీపోత్సవం అంటారు, ఎందుకు 1,00,000 దీపాలు మనం పట్టకూడదు అని చెప్పి షురువు చేసినాను. దేవుని దయ వల్ల సతతంగా నడుచుకొని వస్తూ ఉంది. గత 15 సంవత్సరాలకి నేను ప్రతి ఏడాది చేయించుకొని వస్తూనే ఉన్నాను. ఆ దేవుడు ఆ శక్తి ఇచ్చినాడు, అలాగే నడుచుకొని వస్తూ ఉంది. విషయాలు శ్రీరామనవమి, మళ్ళీ శివరాత్రి ఏముందో ఊరే కార్యక్రమాలు ఏముందో అవన్నీ చేసుకుని వస్తుంటాం సార్. ఓకే, చాలా సంతోషం సార్. మనం మీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మీ తల్లిదండ్రులు, వాళ్ళ పేర్లు, మీ బాల్యం విద్యాభ్యాసం అంతా ఎలా జరిగింది ఆ విషయాలు. మా తండ్రి అనంత పద్మనాభయ్య అని, వాళ్ళు హై స్కూల్ హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయినారు. మా అమ్మ చంద్రావతమ్మ. వాళ్ళు ఇక్కడంతా చుట్టుముట్లు జనాలకంతా భోజనం వేసి మాకంతా ఎవరే రాని మా ఇంటికి, మా ఊరు చుట్టుముట్ల విలేజ్కి ఎవరన్నా రాని మా ఇంట్లో భోజనం చేసిపోతూ ఉంది. మాది ఒట్టు కుటుంబం, పెద్ద కుటుంబం. ఇక్కడంతా మాది భూములు ఎక్కువ ఉంది. డైలీ లేబర్స్లు అంతా ఇక్కడే మాకు పనిచేసే వాళ్ళు ఉంటూ ఉంటారు. దాన్నంతా మా అమ్మ, ముందంతా మా అవ్వ ఇలా నిభాయించుకొస్తాం, మా తల్లిగారు నిభాయించుకొస్తున్నారు. సో మేమంతా ఒక పెద్దోళ్ళు అయిన తర్వాత మేము సంపాదన కోసమనో ఇంకొకటినో మేము బెంగళూరుకి వెళ్ళాల్సి వచ్చా. బెంగళూరులో పోయి అక్కడి ఇంకా బిజినెస్ చేసుకుంది. అయినా మేము స్వగారం మేము ఎప్పటి వదలలేదు. ఆ రోజు ఇంకా ఏమేమి కార్యక్రమాలు కావాలో అన్నీ చేసుకుంటూ వస్తూ ఏమేమి కలా చేసుకుని వస్తూనే ఉన్నాము. అంటే వాళ్ళ పట్టిన మా పెద్దలు పట్టిన ఆశీర్వాదమే మాకు. మా తాతగారు ఉండొచ్చు, మా అమ్మ నాన్న, మెయిన్ మా అమ్మ ఇక్కడంతా ఏం కావాలి, ఎట్లా మా సంస్కారం మాకు ఎట్లుండాలా ఏముండాలా అని చెప్పించి మేమంతా దీన్ని మరకూడదు అని చెప్పి దాన్ని దేవుని ఆశీర్వాదంతో చేసుకునే వస్తున్నాం సార్. చాలా సంతోషం సార్.
ఇప్పుడు విద్యార్థులకు కూడా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారనేసి విన్నాం. వాళ్ళ పాఠశాలలకు వెళ్ళడం, వాళ్ళకి కావాల్సినవన్నీ కొనివ్వడము. అవును సార్. అవి ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఏ ఏ కార్యక్రమాలు చేపట్టారు? మా అన్న 2007లో బెంగళూరులో విద్యా సంస్థను ఓపెన్ చేసినారు. నేను వాళ్ళ దగ్గరే ఉన్నాను. వాళ్ళు శాంతి చారిటబుల్ ట్రస్ట్ విద్యా సంస్థ అధ్యక్షుడిగా అయ్యిండ్రి. గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంతా ఓపెన్ చేసేది వాళ్ళు. సో వాళ్ళ అధ్యయనంతో మేము అట్లే ఎడ్యుకేషన్ ఇస్తూ రన్ చేసుకొని వస్తూ ఉంటుంది. అలాగే మీకు పాపకంతా ఇప్పుడన్నా కొంచెం బాగా డెవలప్ అయింది. ఆ టైంలో మనకి గవర్నమెంట్ స్కూల్స్లో ఏమి మూలభూత సౌకర్యాలు ఉంటా ఉండలేదు. అవును. దానికోసము ఒకరోజు వెళ్ళాను. నేను చదివింది ఇక్కడే, నేను పుట్టతో చదివిన స్కూల్లో పోతే అక్కడ వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఉండలేదు, యూనిఫామ్లు ఉండలేదు, ఏమీ లేదు. తర్వాత వాళ్ళు వచ్చి హెడ్ మాస్టర్ వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నారు, సార్ ఇట్లా పిల్లలకి ఏమన్నా August 15th మీరు గెస్ట్గా రావాలా, మీరు వాళ్ళకి ఏమన్నా యూనిఫామ్స్, బుక్స్, బట్టలు ఇవ్వాలా అనేసి స్టార్ట్ చేసినాము. అలాగే ఇది మా ఊర్లో, మా చుట్టుముట్టు గ్రామంలో ఎవరు పిలిచినా కూడా మా చేతి అయింది వల్ల అందరికీ చేసుకుని వచ్చినాం సార్. అలాగే మీకు చాలా దైవభక్తి ఎక్కువ అనేసి విన్నాం సార్. అవును సార్. ఎప్పటి నుంచి ఉంది? చిన్నప్పటి నుంచి చిన్నప్పటి ఇంకా మాకు దేవభక్తి ఉండింది. అదే మా పుట్టుతో వచ్చింది. బ్రాహ్మణ కుటుంబం పుట్టుతో మాకు దేవభక్తి అనేది ఉంటుంది. మా అమ్మ ఎక్కువ మాకి ప్రోత్సహించింది. దాని తర్వాత మేము ఒక సంపాదన లెవెల్కి వెళ్ళిన తర్వాత మా ఊరికి ఏమైనా చేయాలనేసి చేస్తూ, అలాగే మన సాంస్కృతిక కార్యక్రమాలు, మన కల్చర్, మన హిందూ కల్చర్, మన సనాతన ధర్మం గురించి మనకి కొంచెం బాగా అవేర్నెస్ ఉండింది. నేనంతా ఎక్కువ గురువులు స్పీచ్ వింటా ఉంటుంది, గురువుల దగ్గరికి పోతా ఉంటుంది. నాకు వెళ్ళినంటే నాకు విద్యాభ్యాసం కూడా నేను ఒక మఠంలో ఉండి చదువుకున్నాను కొన్ని రోజులు అక్కడ దీంట్లో చామరాజపేట బెంగళూరులో. ఆ టైంలో నాకు కొంచెం అవేర్నెస్ ఉండింది. అలాగే చేసుకొని చాలా నాకు ఒక స్పిరిచువల్ లైఫ్ గురించి నాకు కొద్దిగా ఆసక్తి ఉండింది. అలాగే నేను పెళ్లి చేసుకునేది మా మామ వచ్చి అర్చకులు, పులత గుడి పూజారి, ఆంజనేయ స్వామి గుడిలో పూజ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా నాకు ఉండిన ఒక ఇంట్రెస్ట్కి వాళ్ళు, నేను పెళ్ళైన తర్వాత నా భార్య కూడా నాకు సపోర్ట్ చేసింది, మా మామ ఎక్కువ సపోర్ట్ చేసినాడు. అలాగే దాని ప్రతి నవరాత్రి 9 days ఫుల్ మా ఇంట్లో అంతా ఫాస్టింగ్ ఉండి పొద్దున సాయంకాలం పూజలు, హోమాలు, అలాగా ఎక్కువ నాకు దేవతా కార్యాలు చేయాలనేసి చాలా ఇష్టపడి దాన్ని చేసుకొస్తున్నాను. నాకు చాలా ఇంట్రెస్ట్ చేసేదానికి. మనం సంపాదించినంతా దేవుని కార్యాలకి, తీర్థయాత్రలకి ఎక్కువ పోతూనే ఉంటాను. నా చైతన్యంలో చేస్తూ ఉంటాను. ఎవరన్నా ఒక డొనేషన్ వస్తే నా చేతిని అయినంత ఇస్తా. అందరినీ మనం సాటిస్ఫై చేసే కాదు, అన్నదానం అని ఇంకొకటిని మరొకటిని చేస్తూనే వస్తున్నాను. మా గ్రామం ఒకటే కాదు, చుట్టుముట్ల ఏ గ్రామంలో ఉన్న అడిగిని గణేశుని పండుగ కావచ్చు, ఏదన్నా దేవస్థానాలు ఇనాగ్రేషన్లు కావచ్చు. సో మా దేవుడు నాకు ఎంత శక్తి ఇచ్చినాడో అంతా చేసుకుంటూనే వస్తున్నాను. ఇప్పుడు అలాగే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆయుర్వేదిక్ కళాశాల కూడా మీరు కాలేజ్ కడతా ఉన్నారు అనేసి విన్నాం సార్. సార్ అది మా అన్న ఆశ. మా అన్న ఒక ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ చేయాలని చాలా ప్రయత్నం పడ్డాడు. 2008లో చాలా ప్రయత్నం పడినాడు. అప్పుడు ఏదో ఇలాగే కొంచెం మా అన్న 2010లో చనిపోయినారు. అప్పుడు ఇట్లా ఎంత పర్సనల్ ఇష్యూస్, ఈ బిజినెస్లో, అన్ని జాగాలను, అన్ని రంగాలను మీకు ఆపోజిట్ మళ్ళీ ఇది అనేది ఉండే ఉంటుంది. అప్పుడు అతని వల్ల రాజకీయంలో బాగా ఎదిగినాడు అతను. ఇలాగే కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది. అప్పుడు మా అన్న నాకు చెప్పేవాడు, మనం ఒక మెడికల్ కాలేజ్ చేయాలా, ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ చేయాలా, ఒక మంచి ఇన్స్టిట్యూషన్ చేయాలా అనేసి నేను అతని జొత్తులో ఉన్నాను. మేమిద్దరు ఎలా ఉంటామంటే ఒక రామలక్ష్మణ్ లాగా. అన్నగారి పేరు సార్ సుబ్రహ్మణ్యం అనేసి. అతను చాలా దేవభక్తి నాకన్నా ఎక్కువ. మూలత మాకు దేవభక్తి ఎక్కువ రావాలంటే అతనే ఒక కారణం. అతను చాలా దేవభక్తుడు. ఈ కాశీ విశ్వనాథ దేవస్థానం అంటే అతనికి ఒక నమ్మకే. అతను ఎక్కడే పోవాలన్నా, ఏమే కావాలన్నా ఇక్కడ వచ్చి పూజ చేసుకొని పోతా ఉన్నాడు. అలాగే పోయి అతను బాగా ఎదిగినాడు. ఎంపీ లెవెల్ ఎలక్షన్ కూడా టికెట్ ఇచ్చిండ్రి అతనికి. అతను బాగా చేసుకోవచ్చు. రాజకీయ కుట్ర వల్ల మా ఫ్యామిలీకి చాలా తొందర అయింది, దాని అంతా చెప్పుకోలేం. సో అతను చనిపోయిన తర్వాత మాకు ఒక ఫ్యామిలీకి ఉన్న ఒక బలం చాలా ఇదయింది. తర్వాత నాకు ఒక మైండ్లో ఉండింది, మా అన్న ఆశీస్సులు నేను చేయాలా, ఎక్కడో ఎందుకు చేయాలా, బెంగళూరులో వచ్చేది థాట్స్ వచ్చేది, అక్కడ చేద్దాం ఇక్కడ చేద్దాం, వద్దు మా ఊరి దగ్గర చేద్దాం, అప్పుడు ఇంకా డెవలప్ లేదు, అవుతుంది ఈ రోజు కాదు రేపు అవుతుంది అనేసి ఇది నేను 2013లో శురువు చేసినాను. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ చేయాలని. భూములు అంత ఇక దొరకదు ఒకే జాగాల. అప్పటి ఇంకా కొన్ని భూములు ఒక 30 ఎకరాల ల్యాండ్ తీసుకుని దాన్ని అంతా ఇచ్చేసుకునేసి మళ్ళీ PU కాలేజ్ చేసినాము, మళ్ళీ డిగ్రీ కాలేజ్ చేసినాము. ఇప్పుడు మళ్ళీ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ 100 bed హాస్పిటల్ చేసినాము. ఈ నెక్స్ట్ ఇయర్ మనకి ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ ఓపెన్ అవుతుంది. అలాగే మన ఒకటే చేస్తూ వస్తున్నాం. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఒక్క రోజులో వేసేది కాదు. మేము ఏం చేయాలా, మేము రియల్ ఎస్టేట్ ఉద్యోగంలో సంపాదించాలా, ఇక్కడ దేవతా కార్యాలు చూసుకోవాలా,
ఫ్యామిలీలు చూసుకోవాలా, అన్ని రంగాలను మనం ఇచ్చేసుకుని ఇన్వెస్ట్మెంట్ ఇది పెట్టుబడి చేస్తా పోవాలా. అవును. సతతంగా చేసుకొని వస్తున్నాం. ಯಾವುದೇ కార్యక్రమాలు కానీ నిలిపే ఉండలేదు. ఈ కార్యక్రమాలు సులువు చేసింది మా అన్న. ఒక గ్రాండ్గా ఒక సక్సెస్ఫుల్గా సులువు చేసినాడు. 2003-4 ఇంకా సులువు చేసినాడు. అప్పటినికా మా అన్న తర్వాత మా అన్న జొత్తా ఉండి నేను నేర్చుకున్నా ఏం చేయాలనేసి. అతని తర్వాత నేను ఒక కార్యక్రమం ఇడకుండా దాన్ని ఇంకా పెంచుతూ అలాగే చేసుకొస్తున్నాము. నెక్స్ట్ డిసెంబర్లో 100 బెడ్ హాస్పిటల్ ఓపెన్ అవుతుంది. అన్న జనాలకి ఉపయోగం అవుతుంది. అయినంత మా ఊరికి నేను ఏం చేయాలని చూస్తుంటాను. అవును. ఊరికి నేను ఆశించేది ఏమి ఉండదు. ప్రతి కార్తీక సోమవారం వస్తే మనకి ఎంత ఖర్చు వస్తుంది. అట్లే ఊరు గ్రామస్తులు కూడా మనకు సపోర్ట్ చేస్తారు. నేను ఇలా చేయాలంటే అందరూ మనకు సపోర్ట్ ఉంటుంది. తను మన ధనంగా అందరూ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు శనేశ్వర దేవస్థానం కట్టిస్తున్నాము. ఇక్కడ మనకి కార్యక్రమం ఉంది. లోకల్లో మనకు సపోర్ట్ ఉన్నారు. దానివల్ల నడుచుకుని పోతా ఉంది. ఇంకా మెడికల్ కాలేజ్ అనదర్ 5 ఏళ్ళ లోపల ఒక మంచి హాస్పిటల్ చేసి ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ చేయాలనేసి నాకు ఒక విజన్ ఉంది. దేవుని ఆశీర్వాదం కావాలి. అవును. ఎంతో విజన్స్ పట్టుకోవచ్చు. దేవుని ఆశీర్వాదం లేకుండా మనం ఏం చేసేకేదా. నేను 100% నమ్మిండేది ఒక భగవంతుని. ఆ భగవంతుని ఆశిస్తూ ఉంటే నేను చేస్తాను. నాకు ఇది ఉంది, చేస్తూ వస్తున్నాను. కష్ట సుఖాలు లైఫ్లో ఉంటుంది. అంతా మేము ఫేస్ చేస్తూ ముందరకు వస్తూ ఉన్నాను. నడుస్తూ ఉంది. దేవుడు నడిపిస్తున్నాడు అంతే. వేరే నాది ఏమీ లేదు. నా క్షణికం ఇక్కడ ఏమో నా వెనక నా వల్ల కావాలని ఒక ఇది ఉంది. చేపిస్తూ వస్తున్నాం సార్. నిజంగా ఇది గొప్ప విషయం సార్. ఎందుకంటే చాలామంది అన్నదమ్ములు ఈ కాలంలో ఆస్తి కోసం గొడవలు పడడము, బతికుండంగా జగడాలు పడడము, ఒకవేళ చనిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ గురించి పూర్తిగా మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. బట్ మీరు మీ అన్నగారు మీతో లేకపోయినా కూడా వాళ్ళ ఆశయం కోసం మీరు ఇంకా చేస్తున్నారంటే నిజంగా అభినందించదగ్గ విషయం ఇది. డెఫినెట్ సార్. మాకు ఇప్పటి వరకు మాకు ప్రాబ్లం లేదు. ఇక్కడ మా తాతగారిని ఇంకాను అంతా భూములు ఒట్టగానే ఉంది. ఎవరు భాగాలు తీసుకోలేదు. అప్పటి ఊరు లేదు. ఇప్పటి వరకు మా అన్న మా చిన్నాన్నగారు కానీ ఊరు కానీ అడగలేదు. ఎవరో ఉండేవాళ్ళు చేసుకొని తినుకోవచ్చు అంతే. మాది ఒట్టు కుటుంబమే అనొచ్చు. ఏదే ప్రోగ్రాంకి అందరూ ఒకటైతాము. అందరూ డబ్బులు వేస్తారు, అందరూ చేస్తారు. ఇప్పుడు మా వరకు ఇలాగే జరుగుతుంది. ముందరికి ఇలాగే ఉండాలని అనుకుంటాం. భగవంతుని ఆశీర్వాదం ఉంటే నడుచుకొని పోతుంది అంతే. మేమంతా అప్పటికా భూములు అందరూ కొన్నామే కానీ ఒక భూమిని ఒక 10 చేసినదే కానీ ఎవరు ఇక్కడ అమ్ముకొని పోవడం కానీ ఇంకోటి కానీ ఎవరికి ఆ మైండ్కి వచ్చింది లేదు. కాబట్టి అలాగే మేము దాన్ని కంటిన్యూ చేసుకోవాలని మాకు మైండ్లో ఉంది. మాకు ఇక్కడేమో చేద్దాము, ఒక గోశాల చేయాలా, ఒక మంచి దేవస్థానం కట్టాలా, ఆధ్యాత్మిక జీవనము మన సనాతన ధర్మం గురించి అందరికి జనాలకు చెప్పాలా అనేది ఒక ఇది ఉంది. ఇక్కడ మంచి పవర్ఫుల్ దేవస్థానం. ఆ కాశీ విశ్వనాథ స్వామి మన టెంపుల్ కావచ్చు, పురాతన దేవస్థానం. ఎప్పుడో అది రామర ప్రతిష్ట అంటారు. అక్కడ ఇంకా చేసుకొని వస్తున్నాము. మాకు దినే మాకు కూడా ప్రోగ్రెస్ అలాగే ఉంది. ఇప్పుడు బిజినెస్ లో అప్స్ అండ్ డౌన్ ఉండే ఉంటది, నేను లేదంటే లేదు. కూడా మాకేమో మాకు ఆరంభంగా ఉన్నాము. అందుకే శనిమాత్రం దేవస్థానం కట్టిస్తున్నాము. ఇంకా మాకే ఒక రామర్ దేవస్థానం కట్టాలని ఒక ఐడియా ఉంది. ఒక మంచి చౌల్ ట్రీ మంచి ఇది కట్టాలనేసి ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉంది. ఆ దేవుడు మనకి ఆశిస్తే అన్ని చేయాలి. అవును సార్. ఇప్పుడు ఇదైతే చాలా విశాలమైన ఎంత సార్ ఇది? ఎకరా పైన ఉంది. ఎకరా పైన విస్తీర్ణంలో కేవలం దేవాలయం కోసమే మీరు కేటాయించారు విలువైన భూమిని కూడా. అవును. సో శని మహాత్ముని గుడి కూడా మీరు చాలా ప్రతిష్టాత్మకంగా ఇక్కడ చేస్తున్నారు. శని మహాత్ముని గుడే కట్టడానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉంది? ప్రత్యేక కారణం ఉంది. మా అన్న ఇంకో ఉన్నాడు బద్రీనారాయణ అని. అతను ఇక్కడ లోకల్ అంతా కొద్దిగా అంతే భూములంతా అతనే చూసుకుంటున్నాడు, అంతా చేస్తున్నాడు. అతను శని మహాత్ముడు చాలా భక్తుడు, ఇష్టం ఆరాధన దేవత చేస్తున్నాడు. అతను ఇక్కడ శనిమాత్మ దేవస్థానం కట్టాలని నాకు 2-3 సార్లు ప్రస్తాపాలు చెప్పినాడు. నేను వద్దన్నాను. ఎందుకంటే ఊరికే ఎందుకు ఉండే దేవస్థానాలకే పూజ లేవు, కొత్త దేవస్థానాలు ఎందుకు అనేసి నేను దాన్ని ఇచ్చేసినాను. ఒక చాలా అద్భుతమైన విషయం జరిగింది నాకు. నేను ఒక ఆఫీస్లో మా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాను బెంగళూరు రియల్ ఎస్టేట్లో. ఆఫీస్లో కూర్చోన్నాను. ఒక కాకి లోపలికి వచ్చేసింది ఆఫీస్లోకి. మన శనేశ్వర వాహనము లోపలికి వచ్చింది. ఏం చెప్పినా బయటపోతా ఉండలేదు. తోలుతున్నాము, వచ్చేస్తున్నాము, ఏం పోతాం లేదు. నాకు మెయిన్ టెక్ అనిపించింది. మా అన్న ఎట్లు అంటున్నాడు కదా, మాత్రం దేవస్థానం కట్టిస్తానో వెళ్ళిపోయింది బయటికి. మిమ్మల్ని డిమాండ్ చేయడానికి ఎందుకు కట్టు నాకు నాకంతూ అదంతా నేను లైఫ్ లో మర్చేదని కాదు. అది నాకు మా ఇంట్లో అపోజ్. ఎందుకంటే సినిమాత్మ దేశం తంటకు పోవద్దు, మళ్ళీ ఏదో అయితే మళ్ళీ హెచ్చు తక్కువ అవుతుంది, అందరూ అపోజ్. నాకు భయపడతారు. దేవస్థానంకే పోవద్దు, ఉండే దేవస్థానానికి పూజలు. ఎందుకంటే ఇక్కడ ఉండే దేవస్థానంలో మా ఇంట్లో పూజ చేసేవాళ్ళు లేరు.
ఎందరో పిలుచుకోవచ్చు బెంగళూరు ఇంకా ఒక పురోహితుని ఇక్కడ పడితే ఉండరు ఇక్కడ, ఎందుకంటే మనం ఇచ్చే జీతం వాళ్ళకి సాలదు. ఇక లోకల్ అంతా అప్పుడంతా ముందంతా ఇది ఉండలేదు ఇక్కడ, వాళ్ళకంతా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత సిటీల్లో ఎక్కువ ఆదాయం ఇక్కడ రాదు. అప్పుడు నేను సంకల్పం చేసుకున్నా చేద్దాం అనేసి. చేద్దాం లోపల ఈ కరోనా వచ్చింది, నాకు హెల్త్ చాలా అప్సెట్ అయిపోయింది. అప్పుడు ఇంట్లో అపోజ్, నువ్వు అందుకే ఇలా మాత్రం నీ వల్ల మనమంతా వెళ్ళిపోయినాము, నీకంతా అది ఇది చాలా కష్టాలు అనుభవించినాను. 2-3 ఏళ్ళు నాకు బిజినెస్ లాస్ అయిపోయింది, ఆరోగ్యం చెడిపోయింది, ఏం చేయాలని తెలియకున్న పొజిషన్లో అయినా నేను వదిలే. మళ్ళా చురువు అయిన వరకు చాలా కష్టాలు వచ్చింది. మళ్ళీ చురువు చేసినాక మన దేవుడు నన్ను ముందు స్థాయి కన్నా ఎక్కువ స్థాయికి తీసుకుపట్టినాడు. నన్ను పరీక్షించారు, చాలా పరీక్షించాడు. నాకు దేవుడు అనేది ఉంది అనే దానికి నేను ఒక మెయిన్ ఉదాహరణ. నేను ఈ కరోనాలో పైకి పోయి వచ్చిండేవాడు, నాకు చూసుకోవచ్చు, నాకు అయిపోయింది, డెడ్ అయిపోయింది అనుకున్నాను. నాకు కోవిడ్ కూడా అటాక్ అయింది. కోవిడ్ ముందు నేను ఒక ఆపరేషన్ చేసుకున్నాను. ఆపరేషన్లో సక్సెస్ కాలేదు నాకు. ఈ షుగర్కి కొద్దిగా ఆపరేషన్ వచ్చింది, కడుపుని చిన్నది చేసేస్తారు, ఫుడ్ లోపల బయటకి సర్జరీ లాగా వచ్చింది, అది చేస్తారు. దాన్ని చేసుకున్నాను నేను, ఎందుకు షుగర్లు బాధపడేది ఎందుకు అనేసి. అది నాకు ఇనిషియల్లీ సక్సెస్ కాలేదు. సో అప్పుడు ఏమైపోయింది, నాకు ఇప్పుడు డాక్టర్లు అంతా చెప్తున్నారు నా ఎదురుగా, నాకు సెన్స్ ఉంది, ఇంకే ఫుడ్ ఏదో పాయిజన్ అయిపోయి లూజ్ ఇది అయిపోయి ఇంక అయిపోయింది కదా, ఎన్ని క్షణం విడిపోతాడని చెప్తున్నాడు. నేను ఇంక అయిపోయింది, ఏముంది లైఫ్ ఏముంది మనకి, డాక్టర్లు అంతా అయినా కూడా ఏదో ఒక డాక్టర్ వచ్చి లోపల ఇమ్మీడియట్ ఇక్కడ ట్రై చేస్తే ఈ డిప్స్ పోతే నువ్వు బతుకుతావు అనే లోపల ఇమ్మీడియట్ ఆయన వచ్చి ఒక దేవుడు లాగా వచ్చి ఇచ్చింది, ఇమ్మీడియట్ బతికినాడు, లాస్ట్ బతికినాడు. అలాగా కోవిడ్ వచ్చి కూడా కోవిడ్లో కూడా హాస్పిటల్లో కూడా నాకు అంతా చెప్తే చాలా ఉంది నిదర్శనాలు. 2 times మాకు అలా అయింది. దానికోసం ఇప్పుడు మాకు అలాంటిది ఇదేమీ లేదు. మీ ద్వారా ఇంకా ఇన్ని దారి కార్యక్రమాలు ఇంకా చేయాల్సి ఉంది కాబట్టి దేవుడు పరీక్షించాడు, నన్ను బాగా పరీక్షించినాడు, చేస్తాడా చేయడా అనేసి. ఈ సినిమాత్ముడు ఒక్కడు ఒలిస్తే ఏం గాల అవుతాడు, ఆ లెవెల్ గాలను ఎత్తుకొని పోతాడు. ఈ దేవుడిని గుడి కట్టేది అంటే సంకల్పం అనేది చాలా అందరి వల్ల అయ్యే పని కాదు. నేను కష్టపడిన, దేవుడు నన్ను పరిశీలించాడు. అయిన తర్వాత నేను షురూ చేసినాక ఇప్పుడు నా వ్యాపార రంగంలో కానీ, నా ఉద్యోగంలో కానీ, నేను అన్ని రంగాలను దేవుడు ఆశీర్వదిస్తూ బాగా నడుస్తూ ఉంది. కావాలా ఇంకా ఆరోగ్యము బాగా ఇచ్చినాడు. తర్వాత చేసుకొని పోతాను. ఈ గుడి కూడా ఇంకో అన్న కోసం చేస్తున్నారు, అంతా నేను అన్న కోసమే, ఇది అన్న అతను చనిపోయాడు పాపము. అతను ఇట్లా ఆరోగ్యం దీనివల్ల ఇప్పుడు 2 అన్నగారు ఉంటారు, 2 అన్నగారు నాకు చనిపోయినవాడు, నేను ఒక్కడున్నాను. దేవుడికి ఇంకేం చేయాలా, వాళ్ళ ఆశయం కోసం చేస్తా ఉన్నాం. బాగా డెవలప్ చేయాలనేది ఒక మైండ్ ఉంది నాకు కూడా. ఇక్కడ ఏమైనా వచ్చి ఆరాంగా ఉండి దేవస్థానాలు అంతా చేసుకుని ఎక్కడో ప్రశాంతంగా ఉండాలి. ఎక్కడో పోతాము, ఎక్కడో మొక్కుతాము, ఎక్కడో చేస్తాము. మేము మొక్కుతారా ఇప్పుడు మనకి ఈశ్వరునికి గణేశుడు చుట్టూ తిరుగుతాడు పోయి, ఎక్కడో ఎందుకు వేరే దేవుళ్ళంతా దేశమంతా తిరిగినాక చాలా బాగా చెప్తారు. అలాగే ఇక్కడే చేద్దాం. మన ఊరు ఇక్కడ అన్ని ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క దీనికి ఒక శక్తి అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఫస్ట్ మనము మన ఇంటిని ప్రేమించాలా, మన ఊరిని ప్రేమించాలా, మళ్ళీ వేరే దగ్గర పోవాలా అనేది నా ఉద్దేశం. అలాగే గ్రామస్తులు మనకి ఏం కావాలో సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఏం కావాలో చేసుకొని పోతున్నాం. సతతంగా నేను 20 ఏళ్ళు ఇంకా దాదాపు అన్ని దేవతా కార్యక్రమాలు ఇవి చేస్తాను. 2016-17లో 1,00,000 మోదక గణపతి హోమం చేపించినాను. 1,00,000 మోదకాలు మన దీన్ని ఇంకా పిలిపించినాము. మనము కర్నూలు ఇంకా 108 జన్మ వీళ్ళు వచ్చి బ్రాహ్మణులు వచ్చి పురోహితులను పిలిచి 3 రోజులు కంటిన్యూస్గా 10,000 జన్మకి భోజనం వేపించినాము. 1,115 మహిళల దగ్గర లలితా సహస్రనామం చేపించినాను. అంటే 100 అదంతా మనకు ఫొటోస్ అంతా ఉంది. మరి చాలా అద్భుతం అవంతా. నన్ను ఏమయ్యా రాజులు చేసేది నువ్వు చేస్తున్నవి, ఒకప్పుడు రాజులు వైభవం చేస్తుంది. నేను ఏం చేసినా నాకు వైభవం చేయాలని ఉంది. అలాగే దేవుడు నడిపిస్తున్నాడు. ఇప్పుడు మనం ఎవ్రీ ఇయర్ 1,00,000 దీపోత్సవం చేస్తాం ఇక్కడ. ప్రతి ఏడాది డెవలప్ అవుతూనే ఉంది. నేనేం పోయి ఒక డొనేషన్ అడగను. ఇంత చిన్న గ్రామంలో 1,00,000 దీపార్చన అంటే చిన్న విషయం కాదు. అవునవును, చాలా 1,00,000 దీపాలు, 11 జన్మ ఋత్వికులు వస్తారు, బ్రాహ్మణులు, రుద్రహోమము, రుద్రాభిషేకము, జనాలు అట్లే చేరుతారు, అందరికి భోజనాలు. అలాగే నడుచుకొస్తా ఉంది. మా పిల్లలకి అదే చెప్పేది నేను, ఏమన్నా ఉంటే కూడా ఫర్దర్ కార్యక్రమం ఇక్కడే కాలేజ్ చేయాలా, ఇక్కడే ఇచ్చేయాలా అంటే, ఎందుకంటే ఇక్కడ ఏదైనా సోర్స్ ఉంటే జనాలు ఉంటారు. నెక్స్ట్ జనరేషన్ సోర్స్ లేదంటే పట్టణాలకు వెళ్ళిపోవడము, ఉండిపోవడము, ఉండే భూములు కూడా అమ్ముకొని పోవడము,
ఇలా చాలా ఉంటాయి. చాలా సరిగ్గా మంచి విషయం చెప్పారు. ఇప్పుడు అవును. ప్రస్తుతం అదే అదే జరుగుతుంది. జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లేకుండా లేకుండా అందరూ పోయి బెంగుళూరు మీద బెంగళూరు పడుతున్నారు. పైన పడుతున్నారు. తల్లిదండ్రులని ఉండే చూడలే కుటుంబాన్ని ఉండకుండా పుట్టి పెరిగిండే ఊరిని వదిలేసి. ఊరు వదిలేసి బట్ మీరు మంచి ఉద్దేశంతో ఇక్కడే వాళ్ళకి ఏదైనా మనం అవకాశం కల్పిస్తే వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు కదా, ఇక్కడే హాయిగా. ఉంటారు కదా హాయిగా. నా ఉద్దేశం అదే. నేను ఎవరన్నా బెంగళూరుకి పోతామంటే నీ ఏమనేది అక్కడే చేసుకోండి. ఇక్కడ ఫ్యాక్టరీ ఓపెన్ చేసిన, పెట్రోల్ బంక్ ఒకటి ఓపెన్ చేసినాను. ఇక్కడ నాకు కింద ఏం కొలంతా చేస్తున్నాను. దాని ద్వారా ఒక 10 మందికి 10 జనం ఉద్యోగం దొరికిద్దాము. ఇక్కడే ఉండి నా ఉద్దేశం. అంత పట్టణంలో పోయి ఏముంది, వస్తా ఉండేవంత అమ్ముకొని పోతాను. నాకేమన్నా జమీన్ అమ్మాలని వస్తే ఎందుకు అమ్ముతావు అని చెప్తాను. నేను పట్టుకొని చెప్తా. ఇంకా అనివార్యం నాకు కావాలా, వాళ్ళకి డబ్బు నేను కదా ఇంకొకటి ఇంకోటి కొంటారు. అటువంటి పరిస్థితుల్లో నేను దానికి అపోజ్ చేస్తా. మా ఎవరన్నా అమ్మాలా అంటే వద్దనే చెప్తా ఫస్ట్. అనివార్యం ఉన్నప్పుడు మనం ఏం చేసేదానికి కాదు. నాకు ఇక్కడ ఏమన్నా చేయాలా, మా స్వగ్రామం నా ఉందే కదా స్వగ్రామం, అందరికి అందరూ ప్రజలకి చెప్పేది అదే. నేను జనాలకి ఏమంటే వాళ్ళు ఊర్లో ఉండే భూములు అమ్ముకోవడము, సిటీలో ఏమో చేయడము చేసే బదులు ఉండే జాగాలనే చేస్తే మంచిది. అంటే ఏ పది అయిపోతుంది అంటే ఫర్దర్ వస్తా ఇక్కడ ఏమి సోర్స్ లేకపోతే ఎవరు రారు ఖచ్చితంగా. నేను ఒక కాలేజీ కానీ ఇంకొకటి కానీ మరొకటి ఎందుకు చేస్తానంటే ఇక్కడ సోర్స్ ఉంది అంటే ఇక్కడ ఉంటారు, దీన్ని ఉలుపుకొని పోతారు. లేకపోతే ఊర్లో ఏముంది. మేమే ఎన్నో రోజులు రాలే మధ్యలో. మా అమ్మ చనిపోయిన తర్వాత ఇదైపోయిన తర్వాత, ఎందుకంటే మాకు ఇక్కడ ఏమి లేదనిపించేది. మళ్ళీ ఎందుకు అలా అయింది మేమే రీసెర్చ్ చేసుకుని ఇలా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అట్లీస్ట్ నేను వాళ్ళకి ఒక దినం వస్తాను, పోతా ఉంటాను 15 రోజులు. ఎప్పుడు బిడు చెప్తే అప్పుడు వస్తుంది. బిజినెస్ ఉంది నాకు ఇక్కడ, దాన్ని డెవలప్ చేయాలని చెప్పి వస్తాను. ఇంకా భూములు ఉన్నాయి, మా చుట్టూ భూములు ఉన్నాయి, బాగా డెవలప్ చేయాలా. నీరావరి సోకుంటే లేబర్స్ ప్రాబ్లం అన్ని జాగాలను ఉంది, ఏం చేసేదానికి కాదు. కానీ చేయాలని ఒక ఇది ఉంది. చూద్దాం ఎంతవరకు పోరాడుతున్నాం. ఇప్పుడు ఇన్ని సేవా కార్యక్రమాలు ఇన్ని చేయాలంటే ఖచ్చితంగా కుటుంబ సభ్యుల సహకారం ఉండాలి. మీ ధర్మపత్ని కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళకు కూడా మీరు టైం కేటాయించాలి. సరే, ఆ విషయంలో మీ ఇంట్లో సహకారం ఎలా ఉంది? మా ఇంట్లో 200% సహకారం ఉంది. నాకు చేసే ధర్మ కార్యాలకి నా భార్య ముందు నాకు కుడి చేయలాగా ఉంటది. ఉంటారు అంతా అంటారు, మాకేం టైం కేటాయించలేదు. అది కొన్ని కార్యక్రమాలు నేను వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటాను కాబట్టి వాళ్ళని బిజీ చేస్తే వాళ్ళు మన తండ్రికి రారు. వాళ్ళు ఆ అమ్మాయికి బాగా ఇష్టం ఈ దేవతా కార్యాలు చేసేది. కానీ ఎందుకు అంత డబ్బు అందరికి తగలేస్తావు అన్నిటికీ అని ఏమనరా? లేదు, యాపద్దు మాకు ఇది వచ్చింది లేదు. ఎందుకంటే నేనేం చెప్పినాను, నా ఫ్యామిలీకి ఏం కావాలో చేసేసినాను. ఆ రోజు చెప్పినాను, నీకేం కావాలా, మీకు లగ్జరీస్ లైఫ్ ఇచ్చిన, మీకు ఏం వస్తుందో తినుకోనండి, మిగిలిందే నేను చేస్తాను. అప్పుడప్పుడు అన్నింట్లో వస్తుంది, 100% రాకుండా ఉండదు. కానీ అంత ఎక్కువ నేను వాళ్ళకి స్వతహాగా వాళ్ళకి కూడా ఇష్టం ఉంది కాబట్టి, స్వతహాగా నా కూతుర్లకు కానీ నా భార్యకి కానీ వాళ్ళకి అందరికి ఇష్టం ఉంది. స్వతహాగా ఇష్టం ఉంది కాబట్టి దాన్ని ఇబ్బంది లేదు. మంచిగా వాళ్ళు నాకన్నా ఎక్కువ పూజ చేస్తుంది. నా భార్య నాకన్నా ఎక్కువ దేవుని ఆరాధిస్తుంది. పోతా ఉంటాం, చేస్తాం. నవరాత్రుల్లో 9 days అన్ని చండీ హోమం చేపిస్తా, లలితా హోమం చేపిస్తా, సుదర్శన ఏం ముందో ఇది వస్తుంది. ఆ నవరాత్రుల్లో అంటే ఏమి హోమాలు వస్తుందో అన్నీ చేపించి అందరికీ వందంత చీరలు అవి ఏం కావాలో అన్నీ ఏం ఉందో ఒక చండీ హోమంకి ఏం చేయాలో సంప్రదాయం కదా చేపిస్తాను అంటున్నాను. నాకు వర్షంలో కార్యం ఒక నవరాత్రికి, ఒక కార్తీక సోమవారము, ఒక శివరాత్రి, ఒక శ్రీరామనవమి, ఈవిడికే సపరేట్గా నేను ప్రత్యేకించాలి అమౌంట్. 10-15 లక్షల రూపాయలు డబ్బులు కావాలి నాకు బడ్జెట్. నా పిల్లలకి నేను గురించి యోచన చేస్తాను, వీరాల గురించి యోచన చేస్తాను. లేదా ఈ కార్యక్రమాలకంతా నేను ఇవ్వాలా చేస్తాను. దేవుడు నడిపిస్తా ఉన్నాడు. ఎక్కడ తెస్తావు డబ్బు నన్ను అడుగుతారు, ఎక్కడో ఇస్తున్నాడు, చేస్తున్నాను అంతే. దాని గురించి మన గుడి ఎంత వరకు వచ్చింది సార్? గుడి ఆల్రెడీ మనకి 50-60% వర్క్ కంప్లీట్ అయింది. దాన్ని కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. అదేమైపోయింది, మా సెంటర్లో మా అన్న కూడా చనిపోయినాడు. దాన్ని ఒక్కొక్కరు చెప్తారు, దాని విగ్రహాలని 90 days నీళ్ళ పట్టకూడదు అంటారు, అది అంటారు. ఇక్కడ పనులు దొరకరు. ఇప్పుడు ఎక్కడో వస్తారు, ఏమో చేయండి అంటే ఇక్కడ లేట్ అవుతా ఉంది. దానికి ప్రతిష్టాపన చేద్దాము. 50-60% అయిపోయింది. ఇంకా మా ఐడియాస్ అంతా ఇంకా చాలా ఉంది. ఇంకా అక్కడ భద్రాచల శ్రీరామనవమి మా ఇంట్లో చేస్తున్నాము. దీన్ని ఒక పెద్ద ఆలయం కట్టి ఇక్కడ చేయాలనేసి ఒక ఇంట్రెస్ట్ ఉంది. గ్రామస్తులందరూ చేస్తారు. మా కుటుంబస్తులు అందరూ బాగుండేవాళ్ళు. మా చిన్న ఒక DC గా రిటైర్డ్ అయినారు. ఎంత ఆర్థికంగా అందరూ బాగుండరు మా ఫ్యామిలీలో. చేసేవాళ్ళు లేదు, ముందరగా నిలబడి చేసేవాళ్ళు ఏం కూడా సపోర్ట్ ఉంది అందరికి. మా శేషగిరి ఉన్నారు, లాయర్, వాళ్ళంతా ఉన్నారు అక్కపక్క. అంతా వాళ్ళు ఏం కావాలో మాకు సపోర్ట్ చేస్తారు. దానివల్ల చేసుకొని పోతా ఉన్నాను, నడుస్తూ ఉంది.
సో ఇంకా ఎవరెవరు సహకారం ఉంది సార్ మీ ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో మీకు? మాకి నేను ఎవరిని అడగను, ఉమ్, మాకు మీరు డబ్బు ఇవ్వండి చేయాలా అడగను. మా ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తారు, మా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు, వాళ్ళు ఇస్తారు. ఉమ్. నడుస్తూ ఉంది, నడుచుకొని పోతా ఉంది. ఇప్పుడు దేవాలయానికి విగ్రహాలన్నీ ఎక్కడ చేపిస్తున్నారు సార్? విగ్రహాలను మన వీళ్ళే, మన అభిషేకాచారి అనేసి వీళ్ళు కాంతరా సర్కల్లో ఉంటారు. నమస్తే. పాపం వాళ్ళు మాకు చాలా ప్రోత్సాహం ఇచ్చి అభిషేకాచారి వాళ్ళంతా విగ్రహాలంతా చేసి ఉమ్, అంత రెడీ చేయించినారు. ఓకే. అంత వాళ్ళ ద్వారానే ఏమన్నా ఉంటే నేను ఫోన్ చేసి చెప్తే అంతా రెడీ చేస్తారు. విగ్రహాలంతా వాళ్ళే చేసినారు. నడుచుకో వాళ్ళు మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు. ఇంకా గ్రామస్తులు గుడి కట్టేదానికి ఇక్కడ రాజమేస్త్రి ఉన్నాడు, రాజప్ప అని, వాడంతా ఇచ్చేసినాడు. రవి అని ఉన్నారు, చేస్తా పోతున్నారు. మనకేమో నిదానం అవుతుంది. దేవతా కార్యాలు అంత భిన్న అయ్యేలేదు. అవును, అవును. అది శనిమాతం గుడి అంటూ నాకంటూ చాలా పరీక్ష చేయించేసినాడు. ఉమ్, వైయక్తికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని. మీరు నిలబడగలరా లేరా అని అది అంతా చేపిస్తాడు. ఉమ్, నిలబడగడా లేదా నా ఎక్స్పీరియన్స్, అది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఈ గుడికి చేయబట్టినప్పటి ఇంకా నేను వద్దనుకోకుండా హాస్పిటల్గా దేవుడే వచ్చి ఎందుకు వద్దంటున్నావు అని చెప్పినాడు. మళ్ళీ చేయించుకోవాలి కదా, మళ్ళా అది ఇదయింది. సో నేను 100% నా తృప్తితో నేను చేస్తా ఉన్నాను. ఫైనల్గా సార్ మీరు ప్రజలకి ఏం చెప్తారు? మన సమాజ సేవ కార్యక్రమాలు కావచ్చు, దేశం గురించి కావచ్చు, ధర్మం గురించి కావచ్చు, ఈ భక్తి గురించి ప్రజలకి ఏదైనా మీరు చెప్పదలుచుకున్నారు? ప్రజలకి ఏమింటే ఫైనల్గా నేను ఏం చెప్తా ఉండేది అంటే, మెయిన్ తల్లిదండ్రులు మన పెద్దల్ని చూసుకోవాలా. మన ధర్మం ఏదే ధర్మం రక్షించాల. మన సనాతన ధర్మం, మన ధర్మం ఏం ధర్మో రక్షిత ధర్మాన్ని కాపాడుతుంది, ధర్మం మనం కాపాడుతుంది. నమ్మాలా. నేను చెప్పేది అంతే, దేవుని నమ్ముతావా 100% నమ్ము, లేదు నమ్మద్దు. దేవుడు అంటే ఉన్నాడు, దయ్యం ఉందంటే ఉంది. ఏదో నీకు దేవుడు అంటే పాజిటివ్, వేరే దయాలంటే నెగిటివ్ ఉంది. 100% పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఏదో నడిపిస్తా ఉన్నాడు, నమ్ము. ప్రతి ఒక్కరికి ఏదో అర్థం నమ్ముతారు. దేవుడు ఎక్కడున్నాడు, నేను నమ్ముతా 100% ఉన్నాడు. అదే ఒక పాజిటివ్ ఎనర్జీ. నమ్ము. నువ్వు ఇట్లా కావాలని కోరితే దేవుడు ఇస్తాడు. ప్రజలకు చెప్పేది అదే, మీరు ఏం చేస్తారు దాన్ని భక్తితో చేయండి, పూర్తి నమ్మకంతో చేయండి. చేస్తే దేవుడు ఫలితం ఇస్తాడు. లేట్ కావచ్చు, దాన్ని మన చేతిలో లేదు. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు కార్లా పడతారు, అవంతా వాళ్ళు అలా అడిగొచ్చి ఉంటారు. దాన్ని మనం ఏం చేసేది. మంచి మాట చెప్పారు. అడిగొచ్చింది ఇంకోతో పోల్చుకోకూడదు. ఇప్పుడు మన లెవెల్కి నేను బాగున్నానా, వేరే పెద్ద లెవెల్ మనకేం కావాలి? నాకన్నా ఉంది దేవుడు. ఈ రోజు కదా రేపు నా రాతలా ఉంటే, నా ప్రేయర్ అంటే నా ఏముందో నేను దేవుని చెప్తా ఉన్నా. ఎలా ఉండాలని మనం దేవుని అడుక్కుంటా ఉంటే, ఈ రోజు కదా రేపు దాన్ని అలాగే మన లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది. మనం ఏమి అడగకపోతే, ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఏమి అడిగితే ఇస్తారు, మన బిడ్డలు కూడా మనం అడిగితే ఇస్తాం. మళ్ళీ మనం దేవుని అడగాలి. అడిగితే ఒక లేట్ కావచ్చు, దొరుకుతుంది. నా ఎక్స్పీరియన్స్, నేను ఏం అడిగినా, నేను ఏం మనసులో అనుకున్నా నాకు జరుగుతుంది ఈ రోజు కదా లైఫ్. అది నేను అందరికీ చెప్తాను. నేను చేస్తాను. నేను ఇలా అవుతాను, ఇలా ఉంటాను అనేసి. 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కాకపోతే దానికి ఏం చేసేకైతుంది? మనం విజన్ అనేది ఉండాలా, మనిషికి నడుస్తూ ఉంది. నడిపించాడు ఒక భగవంతుడు, ఒక పవర్, అది నడుస్తూ ఉంది. దాని అందరూ ఉండాల. మన సనాతన ధర్మం ఉలపాలా, మన హిందూయిజం మనం ఏమున్నామో దాన్ని అంతా చేయాలా. నేను అన్న ధర్మంకి నేను ఒకే కదా, ఎవరు చర్చ్ కడతా ఉంటారు, నా వల్ల ఆయన ఇచ్చిన ముస్లిం, నాకు భేదభావాలు అంటే ఏమీ లేదు. ఏం నమ్ముతో దాన్ని పూర్తిగా నమ్మంటాను. అక్కడ అర్థము ఇక్కడ అర్థం వద్దు. ధర్మం నా ధర్మం నాది, నేను ఇది బిలీవ్ చేస్తా. నువ్వు వేరే ధర్మం బిలీవ్ చేస్తా, నా తప్పేం లేదు. దాన్ని ప్రజలకు నేను అంతే చెప్పేది, మీరు ఏం చేస్తారు 100% నమ్మండి, చేయండి, అంతే. చాలా థ్యాంక్ యూ సార్. మీతో మాట్లాడడం చాలా సంతోషం కలిగించింది మాకు. నమస్కారం. మీ భవిష్యత్తు కార్యక్రమాలు మీరు ఏవేవైతే చేయాలనుకున్నారో మీ గ్రామంలో, అవన్నీ కూడా భగవంతుడి దయ వల్ల అద్భుతంగా పూర్తి కావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు ఖండితంగా. కానీ సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు.